మరి యేసు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాలను, శ్రమల దినాలను మనం పాటిస్తూ ఉన్నాము. అయితే మనం శ్రమల దినాలు, శిలువ ధ్యానాలను మనం పాటించాల్సిన పని లేదు. కానీ గత దినాల నుండి యేసు శరీరము నలగొట్టబట్టాన్ని బట్టి, యేసు శిలువ మీద శరీరములో సిలువ వేయటాన్ని బట్టి, ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో రక్తం చిందిటాన్ని బట్టి, తన శరీర వధ, శరీర శ్రమ, శరీరము మరి నలగొట్టబట్టానికి మానవ జీవితాల్లో, మన సంఘాల్లో మనకు కలిగిన మేలులు, ఆశీర్వాదాలు, నిన్నటి దినం మనము ఆయన శరీరము శ్రమపడుట ద్వారా మనము సమకూర్చబడి అమర్చబడ్డామని, ఈరోజు ప్రియులారా ఆయన శరీరము శ్రమపడి నలగొట్టాన్ని బట్టి ఈ గెత్సెమనే వాగ్దాన ఉదయకాల సందేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసు శరీరం ప్రియులారా ఇక్కడ అంటున్నాడు కదా, మరి దైవ వాక్య రూపములో ఇప్పటి కాలం ఆదిలో ఆయన సిలువేయబడి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే ఇప్పుడు ఆ శరీరము ఆ యేసు ప్రభు వారు వాక్యధారిగా మన మధ్య నివసించెను. అంటే 2000 చిల్లర సంవత్సరాలు యేసు ప్రభు వారు నరుడుగా భూమి మీదకి వచ్చి ఎందుకు శ్రమించాడు, కష్టపడ్డాడు, అవమానపడ్డాడు, తన శరీరాన్ని ఆయన ఎందుకు నలకొట్టుకున్నాడంటే నిన్నటి దినము సమకూర్చి అమర్చటానికి. ఇప్పుడైతే ప్రియులారా వాక్యము మన మధ్య నివసించును అన్నాడంటే ఆయన శరీరము నలకొట్టుకోవటాన్ని బట్టి, గాయపరచబట్టాన్ని బట్టి రెండవ రోజు ఆశీర్వాదాన్ని మనం ధ్యానించేది ఏమై ఉన్నదంటే ఆయన మన మధ్య నివసించెను. ఈ ఉదయకాలపు గెత్సెమనే వాగ్దాన సందేశాలను వింటున్న దేవుని బిడలారా, ఈ ఉదయకాలమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన మిమ్మలను ఆయన ఆశీర్వదించటానికి మీ మధ్య ఆయన నివసిస్తున్నాడు, మీ మధ్య ఉన్నాడు. ఇదిగో పడిపోయిన నీవు, భయంతో ఉన్న నీవు, నలిగిన మీ జీవితాల్లో పొరపాటుల్లో మీరు తొట్టిల్లు ఉండగా మీరు భయానికి గురయ్యారా, దిగులుకు గురయ్యారా, భీతికి గురయ్యారా? నా దేవుడు ఏమంటున్నాడంటే వాక్యములో నుండి, మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, దేవుని వాక్యములో ఆయన మీ మధ్య ఉన్నాడు. ముఖ్యంగా ఈ యోహాను సువార్త 1:14 ప్రకారంగా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారిగా అంటే శరీరమును సిలువేశాడు, శరీరమును నలకొట్టాడు, శరీరమును గాయపరుచుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి కానీ, ఈ బైబిల్ని తీసుకోవటానికి కానీ, మందిరానికి వెళ్ళటానికి కానీ సిగ్గుపడుతున్నావేమో. ఉదయకాలము గెత్సెమనే వాగ్దాన సందేశాల్లో నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. బైబిల్ గ్రంథముల నుండి శరీరము నలకొట్టుకోవటాన్ని బట్టి ఈరోజు రెండవ రోజున ఆశీర్వాదం ఏమిటంటే మీ మధ్య ఆయన నివసిస్తున్నాడండి. మీ మధ్య ఆయన నివసిస్తూ ఉన్నాడు. మీరు ఏ స్థలములో ఉన్నారు, మీరు ఏ రాష్ట్రములో ఉన్నారు, మీరు ఏ పల్లెలో ఉన్నారు, మీరు ఎలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఉన్నారు, ఒకవేళ శ్రమలకు తట్టుకోలేకపోతున్నారా, నాకు ఎవరూ లేరు, మేము ఒంటరి వారం అనుకుంటున్నారా? సేవకురాలా, ఏ ప్రాంతంలో సేవ చేస్తూ నలిగిపోతున్నావో, నీ సేవలో దేవుని బిడ్డలు, విశ్వాసులు నీ దగ్గర లబ్ధి, ఆశీర్వాదాన్ని, కార్యాలను పొందుకొని నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా? నీ ఇంటి వారు లేక నీ బంధువులు, నీకు అయిన వారు, నీ గర్భవాస నివాసులు నిన్ను అర్థం చేసుకోకుండా మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారా? మీరు ఒంటరిగా లోపల ఫీల్ అవుతూ ఉన్నారా? ఈరోజు యోహాను సువార్త 1:14 మీ మధ్య ఆయన నివసిస్తున్నాడు, మీ మధ్య ఆయన ఉన్నాడు.
అప్పులో ఉన్న సహోదరి సహోదరుడా, మీ అప్పుల మధ్య మీలో ఆయన ఉన్నాడు. చనిపోవాలనుకుంటున్నావా? పారిపోవాలనుకుంటున్నావా? అప్పు తీర్చలేనేమో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? లేదు. అయ్యా, అమ్మా, సహోదరి సహోదరుడా, మీ మధ్య నా దేవుడు ఉన్నాడు. సిలువ వేయబడిన యేసు మీ మధ్య ఉన్నాడు. ఇదిగో నజరుడైన యేసు మీ మధ్య ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసు యోహాను 1:14 ప్రకారంగా వాక్య రూపంలో మీ మధ్య ఉన్నాడు. పరీక్ష రాయటానికి భయపడుతూ నేను పాస్ అవుతానో లేదో, ఈ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గా రాయగలుగుతానో లేదోనని భయంతో కృంగి ఉన్నావా? లేదండి, నా దేవుడు మీ మధ్య ఉన్నాడు. మిమ్మల్ని పాస్ చేసే దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఉద్యోగం చేసే స్థలములో అయిన వారు కాని వారు వ్యతిరేకుల దగ్గర శోధన శ్రమలు పొందుతున్నావా? మీ మధ్య ఆయన వాక్యధారిగా ఉన్నాడు. భార్య భర్తలకు సరైన అవగాహన లేకుండా, సరైన ఆలోచన లేకుండా నలిగిపోతూ ఉన్నారా? మీ మధ్య ఆయన ఉన్నాడు. కోర్టు కేసుల్లో, పోలీస్ కేసుల్లో, కోర్టు సమస్యల్లో సతమతమవుతూ మీరు కొనసాగుతూ ఉన్నారా? నా దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఈ గెత్సేమనే వాగ్దాన సందేశములో ఉదయకాలం పడకల మీద లేచి ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన శరీరము ద్వారా 2వ భాగములో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏమై ఉన్నదంటే, ఆయన మీ మధ్య ఉన్నాడు, మీ మధ్య నివాసిగా ఉన్నాడు. అపవాది మిమ్మల్ని బలహీనపరుస్తూ, శోధన శ్రమలు మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నట్లయితే, ఈరోజు నా దేవుడు వాక్య రూపములో మీ మధ్య ఉన్నాడు, మీతో ఉన్నాడు. ఈరోజు ఎందుకు ఆయన శ్రమపడ్డాడు, సిలువేయబడ్డాడు అని 2వ భాగాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, ఆయన శరీరము ద్వారా మనం ప్రియులారా దేవుని వాక్యములో ఆయన్ను సంపాదించుకున్నాం. ఆయన మన మధ్య ఉన్నాడు. నీ మార్గములో ఆయన నీ మధ్య ఉంటాడు. నీ ప్రయాణములో మీ మధ్య ఉంటాడు. నీ బలహీనతల్లో మీ మధ్య ఉంటాడు. శోధన బాధల్లో కృంగి ఉంటే మీ మధ్య ఉంటాడు. ఈరోజు లేక ఈ నెలలో, ఈ వారంలో మీరు ఏదో ప్రాంతంలో ఏదో ఒక మొండి గడ్డు సమస్యకును ఎదుర్కోవటానికి వెళ్ళబోతున్నారు. మీ మధ్య ఉండి గొప్ప నా దేవుడు విజయాన్ని, జయాన్ని కలుగు చేసేవాడు. యెహోషాపాతు కాలములో రాజులందరూ చుట్టుముట్టినప్పుడు ప్రియులారా, వారి మధ్య, యెహోషాపాతు మధ్య దేవుడు ఉండి దేవుని వాక్యములో విజయాన్ని, జై జీవితాన్ని ఇచ్చి బెరాకా లోయలో ప్రియులారా ఆశీర్వదించిన దేవుడు ఈ గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. చూశారా, మీరు నామకార్థంగా ఇంకా సిలువ ధ్యానాలు, శ్రమల దినాలుగా పాటిస్తున్నారేమో. క్రైస్తవులకి సిలువ ధ్యానాలు, శ్రమల దినాలు లేవండి. ఒక్కసారి ఎబ్రీ 9:25 ప్రకారంగా ప్రియులారా, మరి 9:7 ప్రకారంగా ఒక్కసారి సిలువేయబడ్డాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరము ద్వారా గాయపరచబట్టాన్ని బట్టి మన మధ్య ఆయన నివాసంగా ఉన్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం, ఈ నెలలో మీకు ఏదైనా అపజయములో నలిగి ఉన్నట్లయితే మీరు ఒకటే ఈ వాక్యాన్ని, యోహాను సువార్త 1:14 గుర్తు చేసుకోండి. ఆయన మీ మధ్య నివాసిగా ఉన్నాడు. మీరు ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నారో మీరు మ్రోకరించండి. పిలువబడి అభిషేకింపబడిన సేవకుడిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయకాల గెత్సేమనే వాగ్దాన సందేశాల్లో నీ మహాకృపను మాతో ఉంచినందుకు స్తోత్రాలు. నీ బలమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఈ రాష్ట్రములో, ప్రాంతములో ఎక్కడ నుండి ఈ మాటలు వింటూ ఉన్నారో వారి పడకల మీద బలపరచు, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండు, పరీక్షలో సహాయపడండి, పాస్ చేయండి తండ్రి. వారి యొక్క కోర్టు విషయాల్లో, వారి సంపద, చేతి పని, కాయ కష్టాన్ని మీరు దీవించి, ఈ సేవను కూడా దీవించండి. సేవకులను, సంఘాలను మీరు ఆశీర్వదించి మేలులతో, అభిషేకముతో నింపి భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముఖ్యంగా పరీక్ష రాసే బిడ్డలు, నేను ఈరోజు భరోసాగా దేవుని పేరట వాగ్దానం చేస్తున్నాను. ధైర్యంగా పరీక్షలు రాయండి, ప్రభు పాస్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
రేపు ఉదయకాలం ఇదే సమయానికి యూట్యూబ్ ఛానల్లో మనం కలుసుకుందాం.